ఇప్పుడు కేటీఆర్ కూడా ఓ మాట అంటున్నాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మబ్బుల చాటున సూర్యుడు, ఖచ్చితంగా ఆయన బయటకొస్తాడు. మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి అయితాడని అంటున్నాడు. వాడు కేటీఆర్ గాడు పెద్ద దొంగ, వాడు లఫంగాడు. అరే నా కొడుక, నువ్వు ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది, కేటీఆర్ మీద కూడా. అది మీరు గుర్తుపెట్టుకోండి. కేటీఆర్ మీద ఇప్పుడు రేసింగ్ అనే కార్ రేసింగ్ కేసులో 56 కోట్లు, అది ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఆ డబ్బులను ఇక్కడ నుంచి పంపించండి లండన్కు. రెండోది, దానికి క్యాబినెట్ ఆమోదం పొందాలి, క్యాబినెట్ మంత్రులు. అది లేకుండా అవిటి పంపించండు. రెండవది, క్యాబినెట్ ఆమోదం లేదు, ఆర్బీఐ పర్మిషన్ లేదు. రెండవది, ఎన్నికల కోడ్ ఉండగా వాడు ఎంత దోపిడీ చేసిండయా, చివరికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల రూపాయలు మళ్ళా ఎక్కడికైతే ఏ కంపెనీకి అయితే కార్ రేసింగ్లు పంపించిండ్రో డబ్బులు, అదే కంపెనీ నుండి మళ్ళీ 40 కోట్లు వాళ్ళు చందా తీసుకున్నారు పార్టీ కోసం. పార్టీ కోసం చందా తీసుకున్నారు 41 కోట్లు. ఎంత దోపిడీ ఇదంతా, ఎంత దోపిడీ జరిగింది. వాడు మొత్తము దోపిడీ చేసిన డబ్బు ఇయర్లో. ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ఎవరు? నిజాంకు సంబంధించింది, నిజాం వంశస్థులకు సంబంధించింది. ఆ నిజాంకు సంబంధించినటువంటి 30,000 ఎకరాల భూమిని అసలు 30,000 ఎకరాల భూమి కోసమే ధరణి తీసుకొచ్చాడు. 30,000 ఎకరాల గ్రామాలలో భూస్వాముల కోసం ప్లస్ ఈ 30,000 ఎకరాల కోసమే ధరణి తీసుకొచ్చాడు. ఇది ఎస్టీలు బీసీలు మైనార్టీల కోసం తీసుకొచ్చిన ధరణి కాదది. కానీ అక్కడ 30,000 ఎకరాల భూమిని ఎందుకు 30,000 ఎకరాల భూమికి ఆ భూమి కాజేయాలంటే, ఆ భూమిని ఈయనకు కబ్జా పెట్టాలంటే, ఆ భూమిని ఈయన తీసుకోవాలంటే ధరణి తీసుకురావాలనే ఆలోచన చేసి ఈయన ముఖ్యమంత్రిగా 30,000 ఎకరాల భూమి కోసం ధరణి తీసుకొచ్చాడు. గ్రామాలలో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన భూస్వాముల కోసం ధరణి తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల భూమి, నిజాంకు సంబంధించిన భూమి మొత్తం 10,000 ఎకరాల భూమి అమ్మేయండి. తండ్రి కొడుకులు కలిసి 10,000 ఎకరాల భూమి అమ్మారు. ఏది? ఆనాడు ముఖ్యమంత్రి కేటీఆర్ మంత్రిగా 10,000 ఎకరాల భూమి బినామీ పేర్ల మీద చేసి అమ్మేసాడు. తర్వాత 20,000 ఎకరాలు బీనామీల పేర్ల మీద పెట్టిర్రు. ఇంత దోపిడి జరిగి ఇంకా ఎవడో మబ్బుల సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు మబ్బుల చుట్టూన్నాడు. ఎక్కడికత్తడేవాడు? ఏడికత్తయ్య? రమ్మనవయ్య. మళ్ళీ గెలుస్తాడు కదా, రమ్మనవయ్య. ఇప్పుడు రమ్మను. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసింది, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పుకొట్టి కొట్టిండ్రు జనము. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సీపురు అందుకుని కొడతారు. ఇప్పుడు రేపు పొద్దుగల బయటికి రమ్మను, బయటికి వస్తే వెళ్తుంది. 5 లక్షల మందితోటి సభ పెడతా పోతున్నట్టున్నాడు. ఇంకా మీరు బయటికి రమ్మంటారు ఏంటంటే 5 లక్షల కోట్లు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయా? దోపిడీ చేసిన డబ్బు ఉన్నది. నాట్ బహిరంగ సభ పెడితే వెళ్తుంది కదా. రేపు స్థానిక సంస్థలలో ఎవరికి డిపాజిట్లు కూడా రావు. మీకు గుర్తు చేస్తున్నా, ఎవరికి డిపాజిట్లు రావు. రాష్ట్రం మొత్తము పూర్తిగా దోషపడేసిండ్రు వాళ్ళ కుటుంబం అంతా. ఇయ్యల్లో నేను ఒక్కటి అడుగుతా, మీ మీడియా ద్వారా మీ ద్వారా నేను ఒకటి అడుగుతాను. అంతకుముందు 2014లో వీళ్ళ ఆస్తి ఎంతనే? 2001 నుండి ఈయన పార్టీ పెట్టిండు కదా, టీఆర్ఎస్ పార్టీ. 2001 నుండి 2014 దాకా వీళ్ళ ఆస్తి ఎంత? అది ప్రజలకు చెప్పానండి. కేసీఆర్ ఆస్తి ఎంత? వీడు కేటీఆర్ అన్నట్టు అక్కడ ఎక్కడేనో అమెరికాలో పనిచేసి వచ్చాడు, అక్కడ నౌకరీ చేసుకున్నాడు. ఏది అన్నా చెల్లె ఏది కవిత వాడు కేటీఆర్ అమెరికాలో జాబ్ చేసుకుని వచ్చిండ్రు. ఆ జాబ్ చేసుకొని వచ్చిండ్రు కదా, అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళ ఆస్తి ఎంత? వాళ్ళకి అప్పుడు ఎక్కడ ఇండ్లు ఉన్నాయి, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఆస్తులు ఉన్నాయో అది ప్రజలకు చెప్పని. అప్పుడు చెప్తే అర్థమవుతుంది కదా. అప్పుడు నా ఆస్తి ఎంత, ఇప్పుడు నా ఆస్తి ఎంత? ఎక్కడిదిరా భయ్? ఇప్పుడు ఫామ్ హౌస్ దగ్గర 60 ఎకరాలు, అప్పుడు 60 ఎకరాలు కొన్నా అని చెప్పిండు. ఇవాళ 600 ఎకరాలు అయింది. ఎక్కడి నుండి వచ్చింది అది? ఫామ్ హౌస్ కాడ. ఫామ్ హౌస్ అప్పుడు చిన్నగా కట్టుకున్నాడు. ఇయ్యల్లో ఫామ్ హౌస్ను ఒక మొత్తం నిజాం కట్టినట్టు కట్టుకున్నాడు. అక్కడ పోయిరా సార్ ఎప్పుడైనా ఫామ్ హౌస్ చూసి వచ్చారా? చూస్తేనే చెప్తున్నాను, చూడకుంటే ఎందుకు చెప్తాను మీకు. అది చెప్తాను. ఉద్యమంలో నేను తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా నేను పనిచేసిన. ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని చేసిండు. అర్థమైందా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.